టేస్టీ అండ్ స్పైసీ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో, జీలకర్ర, మెంతులు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఆనియన్స్ని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఈ జీలకర్ర, మెంతిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటో వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు అంతా వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని కూడా ఇందులో వేయాలి. ఒక 5-10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఈ చింతపండు రసం అయితే పోయాలి. చింతపండు రసం పోసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుందో మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టు. సో ఈ చేపల పులుసు రైస్లోకి కానీ జొన్నన్నం దేనికైనా చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.